అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కార్గ్ ద్వీపం. ఈ ద్వీపం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రధానంగా గల్ఫ్ దేశాలకి మరి ముఖ్యంగా ఇరాన్కి మధ్య ఉండేటువంటి అతి చిన్న ద్వీపం. ఒకసారి మనం చూసుకున్న ఈ ద్వీపం ఇరాన్కు చెందినటువంటి ప్రాంతం. మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ద్వీపమే ఈ కార్గ్ ద్వీపం. సాధారణంగా ఇది చాలా చిన్నదిగా ఉండడమే కాదు, చాలా కీలకమైనటువంటి ద్వీపంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్కు చెందినటువంటి ఈ ద్వీపం నుంచే చమురు ఎగుమతులు చాలా వరకు కూడా 90% వరకు కూడా ఈ ద్వీపం నుంచి మాత్రమే సాగిస్తూ ఉంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఆ ద్వీపంలో పూర్తి స్థాయిలో కొన్ని టెర్మినల్స్ను కూడా నిర్మించుకుంది. ఆ ఇరాన్కు అవసరమైనటువంటి సముద్ర భూభాగ ప్రాంతంలో కూడా ఇది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నటువంటి అతి చిన్న ద్వీపం మాత్రమే ఉంది. ఒకసారి దీని యొక్క విస్తీర్ణం మీరు గమనిస్తే కేవలం 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు 28 మిలియన్ బ్యారెల్స్ నిల్వతో కూడినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చమురు వాణిజ్యానికి కూడా ఇది వ్యూహాత్మకమైనటువంటి కేంద్రంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణంగా వివిధ దేశాలకు చెందినటువంటి ద్వీపాలు, ఆ ద్వీప సముదాయాలకు సంబంధించి నిర్వహణ, ఈ మొత్తం కూడా ఆయా దేశాలు చూసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్లియర్ కట్గా ఒక్కసారి మ్యాప్లో చూడండి. ఇరాన్, మరోవైపు ఇరాక్, పూర్తి స్థాయిలో సౌదీ అరేబియా, యుఏఈ వంటి వివిధ దేశాల మధ్య ఇరాన్కి చెందినటువంటి అతి చిన్న చుక్కలా మాత్రమే కనబడేటువంటి ఈ ద్వీపమే ఇప్పుడు వ్యూహాత్మకమైనటువంటి ద్వీపంగా మారబోతుంది. ఇరాన్కి దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నా, ఇరాన్ని తట్టుకోలేని దెబ్బలు కొడుతున్నా, ఇరాన్ చెప్పిన మాటటువంటి వినేటువంటి పరిస్థితిలో కనబడట్లేదు. ఇరాన్కి అత్యంత కీలకమైనటువంటి ఈ ద్వీపాన్ని దెబ్బ కొడితే ఇరాన్ దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇది ప్రజెంట్ అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ భావిస్తున్నటువంటి యోచన. ప్రధానంగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఇటు ఇరాన్ దాడులతో మాత్రం దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు. యుద్ధ మేఘాలతో పూర్తి స్థాయిలో మాత్రం ఉద్రిక్త వాతావరణమే కనబడుతుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటుగా దాదాపు అక్కడ ఉన్నటువంటి ముడి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలు మొత్తం మీద కూడా ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో అసలు ఉత్పత్తే లేకుండా ఇరాన్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసినటువంటి సిచ్యువేషన్. అలా అని ఇరాన్ ఏమైనా సైలెంట్గా ఉందంటే సైలెంట్గా అసలు లేదు. పశ్చిమాసియా దేశాలు, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఏమున్నాయో ఆ గల్ఫ్ దేశాల మీద పూర్తి స్థాయిలో ఇరాన్ దాడి చేస్తుంది, ఇజ్రాయెల్ని ప్రతిఘటిస్తుంది, అమెరికాని ప్రతిఘటిస్తుంది. మాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా, మాకు సపోర్ట్ లేకపోయినా కానీ పూర్తి స్థాయిలో మేము మీ మీద దాడి చేయడానికి సిద్ధంగానే ఉంటాం, ప్రతిఘటిస్తాం, ప్రతీకార చర్యలకు మేము పాల్పడతాం, పదే పదే ఇరాన్ చేసినటువంటి కామెంట్. ఇప్పుడు ఈ ద్వీపం ఎందుకు చర్చనీయాంశంగా మారింది అనేటువంటి అంశం ఒక్కసారి మనం బేరీజ్ వేసుకున్నాం. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఏ ఒక్కరు తగ్గేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక శత్రు దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం మీద దాడి చేస్తే ఆ దేశం దిగొచ్చేటువంటి పరిస్థితులు లేవా? ఇది అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మకమైనటువంటి దాడిగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి దాడి ఉంటే మాత్రం ఈ ద్వీపం మీదే ఉండబోతుంది. మరి ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అతి చిన్న ద్వీపం, మనకు కనబడుతున్నటువంటి అతి చిన్న ద్వీపం దాదాపు 24 చదరపు కిలోమీటర్లు, అంటే కేవలం మన ఏపీలో లేదా తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రాంతం కూడా ఉండదు. అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా ఇరాన్కు మారినటువంటి పరిస్థితి. కేవలం ఇంత చిన్న ప్రాంతం ఇరాన్కి అంత కీలకంగా ఎలా మారింది? ఇదే మీ ప్రశ్న కావచ్చు. కానీ ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ కార్గ్ ఐలాండ్. ఎందుకు ఆర్థిక వ్యవస్థలో ఇంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందంటే సాధారణంగా ఇరాన్తో పాటుగా గల్ఫ్ దేశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ముడి చమురు మీద మాత్రమే ఆధారపడినటువంటి దేశాలు. ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేసుకోవడం, మరి ముఖ్యంగా ముడి చమురును ఎక్స్పోర్ట్ చేయడం, ఇలాంటి వాటి మీదే ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి దాంట్లో సముద్ర మార్గాల గుండా ఎగుమతులు దిగుమతులు అనేవి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాయి. మరి సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం కూడా అక్కడ ఒక భారీ స్థాయిలో పరిశ్రమలు లేదా ఒక భారీ స్థాయిలో ఎగుమతి దిగుమతులకు అవసరమైనటువంటి కేంద్రాలు ఏర్పాటుకు కూడా చాలా వ్యూహాత్మకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్గ్ ఐలాండ్ కూడా అలాంటి వ్యూహాత్మక ప్రదేశమే. ఇరాన్కు కార్గ్ ఐలాండ్ కూడా అలాంటి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పనిచేసే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతమే. ఇప్పుడు దీని మీద దాడి చేయాలి అనేటువంటిది ట్రంప్ ప్లాన్గా కనబడుతుంది. దీని మీద దాడి చేస్తే ఇరాన్ నుంచి ఎగుమతులు జరుగుతాయా? దీని మీద దాడి చేస్తే ఇరాన్కి దిగుమతులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఎగుమతులు దిగుమతులు ఆగిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఇరాన్కు ప్రధానమైనటువంటిది చమురు ఎగుమతి. వివిధ దేశాలకు ఇరాన్ ప్రధానంగా చమురుని ఎగుమతి చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఎగుమతి చేసేటువంటి టెర్మినల్నే కూల్చేస్తే సాధారణంగా మనం ఏదైనా ఊరు వెళ్ళాలన్నా లేదా వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్తూ ఉంటాం.
కానీ ఆ బస్టాండ్ రైల్వే స్టేషన్ కూల్చివేస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాం? ఇలాంటి పరిస్థితులే ప్రధానంగా ఎగుమతులు దిగుమతుల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రధాన పోర్టుల్లో కూడా సో ఈ టెర్మినల్సే రీసెంట్గా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సో ఎయిర్పోర్ట్లలో టెర్మినల్స్ కూల్చివేత వల్ల అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటువంటి వారి వల్ల రవాణా మార్గం మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి. తాజాగా ఆర్థిక వ్యవస్థ పైన మాత్రం ఒక కీలకమైనటువంటి దాడి చేసేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇరాన్ పోరాట సామర్థ్యాన్ని కూడా దెబ్బతీయొచ్చు. ఇలాంటి కీలకమైనటువంటి స్థావరం పైన దాడి చేస్తే, ఇలాంటి ఐలాండ్ పైన దాడి చేస్తే, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అతి పెద్దదైనటువంటి భాగస్వామి అయిన ఐలాండ్ పైన దాడి చేస్తే ఇరాన్ను మానసికంగా మరి ముఖ్యంగా దాన్ని పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచన పైన కూడా దాడి చేసినట్లు వారు అవుతాం. ఇది ట్రంప్ పదే పదే చేసినటువంటి కామెంట్. అందుకే తెర మీదకి వచ్చింది కార్గ్ ద్వీపం, అతి చిన్న ద్వీపమైనటువంటి ఈ ద్వీపం. సో ఈసారి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ప్లాన్ మారబోతుంది. ఈసారి అమెరికా ఫుల్ స్కెచ్తో ముందుకు వెళ్ళబోతుంది. కార్గ్ ద్వీపంలో పూర్తి స్థాయిలో ఇరాన్కి సంబంధించినటువంటి టెర్మినల్స్ పైన దాడి చేయబోతుంది. ఈ దాడి చేస్తే మాత్రం ఇరాన్ నుంచి 90% ఎగుమతులన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు చాలా కీలకంగా మారుతున్నాయి. సో ఇలాంటి ఎగుమతులు ఆగిపోతే ఇరాన్కు వచ్చేటువంటి మారక ద్రవ్యాలు నిలిచిపోయేటువంటి పరిస్థితి. మారక ద్రవ్యాలు నిలిచిపోతే పూర్తి స్థాయిలో యుద్ధానికి కావలసినటువంటి సన్నద్ధత ఇరాన్ దగ్గర కొంత తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ట్రంప్తో పాటుగా వివిధ దేశాధినేతలు మరి ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఏదైతే ఈ చిన్న ద్వీపం ఉందో దీనిపైన దాడి ఎందుకు చేయలేదు అనేటువంటి రకరకాల క్వశ్చన్స్ కూడా రీసెంట్గా రైజ్ అయినాయి. కానీ ఎప్పుడు ఇరాన్లోకి వెళ్ళడం, ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్ ప్రాంతంలో దాడి చేయడం, ఆ టెహ్రాన్ ప్రాంతంలో మరి ముఖ్యంగా అణుస్థావరాలపైన దాడి చేయడం, లేదా ఖమేనీ ఉన్నటువంటి ప్రాంతం మీద దాడి చేయడం, సో ఖమేనీని చంపేయడం, సో వారి పరిపాలన భవనాలపైన దాడి చేయడం, వారి ప్రధాన ఆర్థిక వనరులపైన దాడి చేయడం, ఇక్కడి వరకు మాత్రమే ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా దిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇరాన్కి ఒక ప్రాణవాయువుగా మారినటువంటి ఈ చిన్న ద్వీపం పైన దాడి చేయడానికి అమెరికా ఆల్మోస్ట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. చమురు ధరలు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పూర్తి స్థాయిలో సంఘర్షణ వాతావరణం పెరిగేటువంటి పరిస్థితి ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి పరిణామాలపైన కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ద్వీపం పైన దాడి చేస్తే. ఇదే ప్రధానమైనటువంటి ద్వీపం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ద్వీపం. ఒక్కసారి మనం మ్యాప్లో క్లియర్ కట్గా విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం జరిగింది. హార్ముజ్ జలసంధికి ఉత్తర భాగంలో అంటే ఒకవైపు ఇరాక్ ప్రాంతంలో, ఇరాన్ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి మ్యాప్లో అతి చిన్నదైనటువంటి ఈ ద్వీపం గుండానే అటు గల్ఫ్ దేశాలు మొత్తం కూడా రవాణా మార్గాలు సాగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ పక్కనున్నటువంటి దేశాలు ఇరాక్ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఒమన్ కానివ్వండి, లేదా ఇతర గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కువైట్ దేశంలో కూడా దాడి చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. అమెరికా ఎయిర్ బేస్లను ఆల్మోస్ట్ క్లియర్ కట్గా ధ్వంసం చేసేసింది. ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుడు పైన ట్రంప్ దాడి చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 90% పైగా ఎగుమతులు నిలిచిపోతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మూలపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 1950లలో దీనిపైన కూడా ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపించాయి. అప్పుడు కూడా ఆల్మోస్ట్ బాంబుల దాడులతో కూడా సో క్లియర్ కట్గా ఈ ద్వీపాన్ని ధ్వంసం చేశారు. కానీ దాని తర్వాత కొన్ని టెర్మినల్స్ని పునర్నిర్మించడం, మళ్ళీ పురోగతి వైపు అడుగులు వేయడం, భారీగా బ్యారెల్స్ నిల్వలు అక్కడ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈసారి దాడి జరిగితే మాత్రం మౌలిక సదుపాయాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఈసారి ఈ ద్వీపం పైన దాడి జరిగితే అక్కడ ఒకసారి మనం చూస్తున్న ద్వీపంలో ప్రధానంగా బ్యారెల్స్ మొత్తం ఎగుమతులు దిగుమతుల కోసం మాత్రమే కట్టిన అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ కూడా ఆ ద్వీపంలోనే ఉన్నాయి. దాదాపు సూపర్ ట్యాంకర్లు కూడా అక్కడే ఉండేటువంటి పరిస్థితి. సో వచ్చేటువంటి ముడి చమురు మొత్తాన్ని లోడ్ చేసి అక్కడే ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి పోర్టులు కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ద్వీపాన్ని ప్రధాన ఆర్థిక చోదకంగా చేసుకొని ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి, వివిధ దేశాలకు సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఓవరాల్గా ట్రంప్ ఎలా ముందుకు వెళ్తారు. ఈ ద్వీపం పైన దాడి చేస్తే ఇరాన్ యుద్ధంలో దిగొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ ఈ ద్వీపం మీద దాడి చేస్తే ఇరాన్ ఇప్పట్లో కోలుకునేటువంటి అవకాశం ఉంటుందా అని దానిపైన మాత్రం రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా మాత్రం ఈ కార్గ్ ద్వీపం పైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.